అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మిస్టర్ రాజ్ ఛానల్. నేను మీ రాజు యాదవ్. అందరూ నార్మల్‌గా ఏందంటే పాడ్‌కాస్ట్‌లు అనేది ఇప్పుడు అందరూ ఒక రూమ్‌లో ఒక సెట్ చేసుకొని చేయడం జరుగుతుంది. మనం ఏందంటే మన ఛానల్‌లో ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం. అదేంటంటే అందరూ ఏం చేస్తారు, సెలబ్రిటీలని, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులని వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళ డెప్త్ ఏముంది తెలుసుకోవడం జరుగుతుంది. అందరికీ చూపించడం జరుగుతుంది. కానీ ఈ రోజు మన ఛానల్ ద్వారా నేనేం తెలియజేయాలనుకుంటున్నా అంటే, మనం కామన్ పీపుల్‌లో కూడా తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా. వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ చేయరు? ఒకరిని చేసి చూద్దాం. యువత ఆసక్తిగా లేదు. మంచి పనులు చేయాలి, యూత్ ప్రెసిడెంట్ కావాలి, ఊర్లో మంచి పనులు చేయాలి, మన ఊరిని మనం చక్కదిద్దుకోవాలి. ఇలా ఎందుకు ఆలోచించలేకపోతుంది మీలాగా? అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, వీళ్ళు తాగుడు బానిసలు అయ్యారు, అన్నం చూసుకుని ఎగురుతా, తమ్ముని చూసుకుని ఎగురుతా, ఇలానే ఉంది అని నేను. మన తెలంగాణలో స్టార్టప్స్ లేవు. ఇండియా అంటేనే అగ్రికల్చర్. మన తెలంగాణలో యువత ఇప్పుడు మనం రోడ్ పైన వెళ్తుంటాం, ప్రతి విలేజ్లో చిన్న చిన్న అబ్బాయిలు చనిపోయినట్టు కటౌట్లు చూడడం మనం. ఈ రోజు వచ్చేసి శ్రీధర్ ముదిరాజు గారు, వారిని పిలుచాం. హలో, హాయ్ అండి. హాయ్ రాజు యాదవ్, ఎలా ఉన్నారు? బాగున్నా. స్టార్ట్ చేద్దాం. ఓకే. మీరు ఒక యూత్ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. మన తెలంగాణలో యువత ఆసక్తిగా లేదు. మంచి పనులు చేయాలి, యూత్ ప్రెసిడెంట్ కావాలి, ఊర్లో మంచి పనులు చేయాలి, మన ఊరిని మనం చక్కదిద్దుకోవాలి. ఇలా ఎందుకు ఆలోచించలేకపోతుంది మీలాగా? అయితే మీరు అడిగిన క్వశ్చన్ కామన్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మన దగ్గరనే కాదు, బయట అయినా సరే ప్రతి ఒక్కరు అనుకునే విషయం ఏంటంటే, తెలంగాణ యువత మందుకి, సుక్కకు, ముక్కకు దానికి బానిసైపోయారు, దానికి అలవాటైపోయారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. బట్ కాకపోతే ఏంటంటే, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అసలు ఏ తెలంగాణ యువత కూడా తాగుడికి, సుక్కకు, ముక్కకు కానీ దేనికి బానిస అవ్వలేరు. కానీ వాళ్ళని బానిసలుగా చేయడం కోసం అని చెప్పేసి కొన్ని అతీత శక్తులుగా నేను వర్ణించగలను. ఎందుకంటే ఎందుకు అలా వర్ణిస్తున్నానని చెప్పేసి కూడా నేను చెప్పగలను ఆ విషయం పైన. సో ఎవరైనా సరే ఎవ్వరికి బానిస కానే కారు. ప్రతి ఒక్క యువతకు, ప్రతి ఒక్క తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క యువకునికి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ అనేది కంపల్సరీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ నిర్ణయించుకున్న తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి అంటే, సొసైటీ ప్రభావాల వల్ల, సో చుట్టుపక్కల వీళ్ళు ఎదిగే సమయంలో ప్రతి ఒక్క యువత ఏమనుకుంటున్నారంటే, నాకు వీళ్ళని చూసి బలం, నాకు వాళ్ళని చూసి బలం, సో నాకు వీళ్ళతో పాటు నేనుంటే, సో నాకు ఎటువంటి ఆపద కలిగినా సరే, లేకపోతే నాకు ఎటువంటి ఆపద సమయాల్లో కానీ, ఇంకా ఏ రకమైన అవసరానికి కూడా నాకు వీళ్ళు తోడుంటారు అనే ఒక భ్రమలో పడిపోతున్నారు. సో ఆ భ్రమలో పడిపోయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, కొంచెం మన దగ్గరనే కొంచెం ఇప్పుడు హైదరాబాద్ లాంటి డెవలప్డ్ స్టేట్, డెవలప్డ్ డిస్ట్రిక్ట్ కానీ, సో ఈ టైప్ ఆఫ్ వేల సిటీలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు చదువుకొని మళ్ళీ ఆ తర్వాత మన లోకాలిటీనే ఉండడానికి బాగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు బయట అదర్ స్టేట్స్తో పోలిస్తే మన స్టేట్ నుంచి వలస వెళ్ళడం అనేది కొద్దిగా చాలా అంటే చాలా తక్కువ. సో మన దగ్గర, మన తెలంగాణలో చూసుకుంటే యువత ఎవరైనా సరే మన సిటీలో చదువుకొని మన విలేజ్లోనే సెటిల్ కావాలి, మన ఇంటి దగ్గర మనం ఉండాలి అని చెప్పేసి ఒక మైండ్ సెట్తో ఉంటారు. సో ఆ మైండ్ సెట్ని కొందరు పెద్దవాళ్ళు క్యాచ్ చేసుకొని ఏం చేస్తున్నారంటే, నేను మీకు తోడుంటాను, నీకు భరోసా ఉంటాను అని చెప్పేసి చిన్న చిన్న చిక్కులు రాగానే వీళ్ళు వాళ్ళని లాగేస్తున్నారు. సో లాగేసి వాళ్ళకి కావాల్సిన వాటికి ఈ యువతని ఉపయోగించుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందని చెప్పేసి అంటే, వీళ్ళకు ఆల్రెడీ ఎవరైతే యువత ఉన్నారో తెలంగాణ వ్యాప్తిగా, సో ప్రతి ఒక్కరికి లోపల ఇన్నర్ సైడ్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇన్నర్ సైడ్ ఫీలింగ్లో వాళ్ళు ఒక మాట, వాళ్ళకు చెయ్యాలి, నేను ఈ మంచి కార్యం చేయాలి, మంచి పని చేయాలి. సో మా అన్న ఏమంటాడు, మా పిన్ని ఏమంటారు అంటే, ఇన్ ద సెన్స్ మా వాళ్ళు నేను ఎవరినైతే నేను చూస్తున్నానో, సో నేను ఎవరినైతే చూసుకొని నేను ఎవరితో పాటు అయితే నేను ఉంటున్నానో, వారి అవసరం నాకు ఎవరితో అయితే ఉందో, సో వాళ్ళు నన్ను ఎక్కడ డిస్టెన్స్లో పెడతారో, లేకపోతే ఇక వాళ్ళతో నాకు ఎందుకు, నాకు ఇంకా వేరే కార్యాలు ఎందుకు, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు అన్న ఉన్నాడు, సో మా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఈ సైకాలజీలో పడిపోయి మన తెలంగాణ యువత చాలా అంటే చాలా వరకు ఈ రకంగా ఆలోచించే నెక్స్ట్ ముందడుగు వేయలేకపోతున్నారు. వాళ్ళకు ముందడుగు వేయకపోవడానికి మెయిన్ రీజన్ తాగడము, ఈ ముక్క సుక్క ఇలాంటివి మాత్రం అస్సలు కానే కాదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ వాళ్ళకున్నది ఒకే ఒకటి,
నాకు ఉన్న అండ, ఆ అండని గనక కొంచెం పక్కన పెట్టి ఈ యువత ఎవరైనా సరే ఒక్క అడుగు ముందుకేస్తే చాలు, వాళ్ళు 100% నెక్స్ట్ లెవెల్లో తెలంగాణ కాదు మన ఇండియాని వరల్డ్ స్టేజ్ పైన నెక్స్ట్ లెవెల్లో పెట్టగలరని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. నేనేమని అంటున్నానంటే, నార్మల్గా ఐటీ సెక్టార్ వచ్చేసి బెంగళూరు, ఓవరాల్గా ఇండియాని లేపింది మాత్రం బెంగళూరు. అవును. బెంగళూరు వాళ్ళు చేస్తున్న, కర్ణాటక వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు ఏంటంటే మెయిన్గా యువత అందరూ, మీరు చెప్పినా కానీ అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే వీళ్ళు తాగుడు బానిసలు అయ్యారు, అన్నం చూసుకునే కుడతా, తమ్ముని చూసుకునే కుడతా, ఇలానే ఉంది అని నేను ప్రభావపడుతున్నాను. సో మీరు అనే దాంట్లో ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అలాగే ఉంటుంది మీరు ఏదైతే చెప్పారో. బట్ కాకపోతే నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఇన్నర్ ఫీలింగ్ నాట్ ఓన్లీ బెంగళూరు, ఇండియాకి ఇండియన్ ఎకనామీకి మన హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది. అది కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ మన హైదరాబాద్ నవ్ డేస్లో. మీరు బెంగళూరు కంటే హైదరాబాద్ ఎప్పుడో దాటిపోయింది గ్రోయింగ్లో. సో మీరు ఇది ఒక పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు ఏదైతే సుక్కకు ముక్కకు అని చెప్పేసి నేను ప్రీవియస్గా కూడా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ బయట అది భ్రమ మాత్రమే. వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అనుకోవడం భ్రమ మాత్రమే. ఓన్లీ సుక్కకు ముక్కకు బానిసలు కావడం అనేది వాళ్ళ భ్రమ మాత్రమే. వాళ్ళకంటూ కొంచెం బ్యాక్ అండ్ సపోర్ట్ కనుక ఇచ్చి ఎవరినైనా సరే మీరు ఇది చెయ్యగలరు అని చెప్పేసి, తెలంగాణ ఏ యువకునైనా సరే ఒక్కరిని తీసుకొని నువ్వు ఇది చెయ్యగలవు అని చెప్పేసి ఒక పని అప్పచెప్పేస్తే, ఆ పనినే కాదు నువ్వు నెక్స్ట్ నీ ఫ్యూచర్కి నువ్వు ఇది చేసుకోగలవు అని చెప్పేసి కొంచెం బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చి కనుక నువ్వు ఒక సపోర్ట్ ఇవ్వగలిగితే, వాళ్ళు చేసేది ఏదైతే ఉంటుందో నువ్వు ఇమాజినబుల్గా ఉంటుంది. నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు రాజు. ఎందుకంటే నేను చాలా వరకు నేను చూసాను. నార్మల్గా నేను కూడా యువత నేను కూడా యూజువల్గా నేను జాబ్స్లో కానీ నార్మల్గా మన వాళ్ళు ఎవరైతే జాబ్స్ చేస్తుంటారో తెలంగాణ అండ్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళని కూడా నేను కంపేర్ చేసి చూస్తాను. సో మన వాళ్ళు హార్డ్ వర్కర్స్, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కర్స్ అండ్ స్మార్ట్ వర్కర్స్. ద ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మన వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ ప్రాబ్లం, సో ఎవరైనా ఏదైనా అంటే తీసుకోలేకపోవడం. సో ఎవరైనా సరే ఒక మాట లైక్ నువ్వు చేయట్లేదు వర్క్ అని చెప్పేసి వాళ్ళు ఇంటెన్షనల్గా ఒక ఇబ్బంది పెట్టడానికి ఒక మాట అన్నా సరే దాన్ని పొలైట్గా తీసుకొని దానికి రిఫ్లెక్షన్గా మాటకు మాట చెప్పకుండా మన వాళ్ళు ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా నేను ఇంతవరకు చేసిన తర్వాత కూడా నన్ను గుర్తించట్లేదని ఒక డిప్రెషన్కి లోనే, సో దాంతో వాళ్ళు ఒక మాట బయటికి తూలేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కంప్లీట్గా అప్పటి వరకు ఉన్న ఏదైతే వాళ్ళు అప్పటి వరకు మంచి ఒపీనియన్ ఏదైతే ఉంటుందో ఆ ఒపీనియన్ అంతా ఒకటే ఒక పాయింట్లో స్మాష్ అయిపోతుంది. సో దీనివల్ల మన తెలంగాణ యువత వెనుకబడడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఈ రకమైన దృష్టికోణంతో చూస్తే గనక మన యువతకు మాత్రం మన వాళ్ళు స్మార్ట్ అండ్ వెరీ ఇన్నోవేటివ్. కాకపోతే ఏంటంటే బ్యాక్ అండ్ సపోర్ట్ మిస్ కావడం వల్లనే మన యువతకు ఇలాంటి చెడ్డ పేర్లు రావడం జరుగుతుంది తప్పించి మన యువతలో ఎటువంటి లోపం అనేది లేదు. 100% చెప్తున్నాను. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఒక తెలంగాణ యువతని తీసుకొని తనకంటూ ఒక బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చి తనని ముందుకు తీసుకొని వెళ్ళండి. మీరు చెప్పిన దానికి మీరు 100% మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీకు 150 to 200% ఇవ్వగల కెపాసిటీ మన తెలంగాణ యువతకి ఉంది. ఇది మాత్రం నేను 100% ఆల్రెడీ నేను ఫేస్ చేశాను, నేను చూస్తున్నాను. యాజ్ ద సేమ్ వే నన్ను కూడా నేను కంపేర్ చేసుకొని మరి నేను చెప్తున్నాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే స్టార్టప్స్ ఏవైనా కానీ నార్మల్గా అన్ని స్టేట్లలో స్టార్టప్స్ అవుతున్నాయి, ఇంకా మన తెలంగాణలో స్టార్టప్స్ లేవు. ఎందుకంటే మన యువతనే మెయిన్, మన తెలంగాణకి బ్యాక్ బోన్. మన తెలంగాణని ఒక స్టేజ్ పైన చూపాలంటే యువతనే. ఆ యువత ఎందుకు చూపించలేకపోతుంది, ఎందుకు నిరూపించుకోలేకపోతుంది? సో ఆల్రెడీ నేను దీనిపైన డిస్కస్ చేశాను. యాజ్ ఎ సిమిలర్ వే నేను ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్లో నంబర్ 1 రిచెస్ట్ పర్సన్ మీరు కనుక తీసుకుంటే దివీస్ ల్యాబొరేటరీ ఓనర్ ఉంటారు. సో యాజ్ ఎ సిమిలర్ వే ఫార్మా కంపెనీస్ ఓనర్స్ కూడా ఇంకొక 2-3 ఆల్రెడీ ఫార్మా ఓనర్స్ ఉన్నారు. ఇంకా కొంతమంది రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు. సో మన దగ్గర స్టార్టప్స్ కాకపోవడం అనేది ఏం లేదు. సో ఏ స్టార్టప్ ఎక్కడ స్టార్ట్ అయినా సరే మన హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే గ్రో అవుతుంది. సో మీరు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా సరే, మన తెలంగాణలో చూసుకున్నా సరే, ఆల్మోస్ట్ ఎక్కడ స్టార్టప్ స్టార్ట్ అయినా సరే మన దగ్గర మాత్రం గ్రోయింగ్ 100% ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్, మన దగ్గర గ్రోయింగ్ ఉంది, కాకపోతే స్టార్టప్ అనేది మన వాళ్ళ చేయడం లేదు. సో ఎందుకు నేనేం చెప్తున్నాను అంటే, నేను ప్రీవియస్గా కూడా నేను మీకు చెప్పాను, కొంచెం బ్యాక్ అండ్ సపోర్ట్ ఒకటి మన యువతకు మిస్ అవుతుంది. సో బ్యాక్ అండ్ సపోర్ట్ కోసం అని చెప్పేసి కొంచెం ఇన్నోవేటివ్గా నేను కూడా కొన్ని
ప్లాన్స్ వేసుకున్నాను. సో నాతోటి సాధ్యమైనంత వరకు నేను కూడా లాస్ట్ టైం నేను చాలా వరకు ఇలాంటి విషయాలపైనే నేను డిస్కస్ చేస్తూ ఉంటాను, ఆలోచిస్తూనే ఉంటాను, మీకు కూడా తెలుసు. సో ఇలాంటి వాటిలో కొద్దిగా పడడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే సపోర్ట్, బ్యాక్ అండ్ సపోర్ట్. లైక్ వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళని ఒక బాయిలో కప్పలాగా రెడీ చేసింది. సో ఈ సొసైటీ అనేది బాయిలో కప్ప. సో ఆ బాయిలో నేను ఉన్నాను కప్పలాగా. సో నేను బయటికి వెళ్తే ఏమవుతుందో అనే భ్రమలో ఉన్నారు తప్పించి ఆ బయటకు అడుగు పెడితేనే ఆ ప్రపంచం ఎంత పెద్దగా ఉందో అనేది ఎవరికైనా సరే అర్థమవుతుంది. సో ఆ విషయం తెలియక మన వాళ్ళందరూ అక్కడే ఆగిపోతున్నారు. ఒక్కొక్కరి కెపాసిటీ చూస్తే మీరు షాక్ అవుతారు రాజు. ఎందుకంటే అంటే ఇప్పుడు చాలా- మనం వీళ్ళని మార్చలేమా? అంటే 100%. వీళ్ళని మన వల్ల ఏం ప్రభావితం చేయగలం? వాళ్ళలో సో చలనం తెప్పించలేమా? సో అంటే చలనం తెప్పించాలంటే మనం ఏం చేయాలి సో మన తరపున? మన తరపున మన కాంట్రిబ్యూషన్ ఏంటంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు మనం ఉన్నామని చెప్పేసి, మనం ఏదైనా చేయగలమని చెప్పేసి కొంచెం ధైర్యం ఇవ్వడంతో పాటు, వాళ్ళకు యూజువల్గా చెప్పినా సరే మన తెలంగాణ అది ఎలా ఉంటుందంటే కొంచెం మొండితనం అనేది ఉంటుంది. సో వాళ్ళు ఇప్పటి వరకు నేను నమ్ముకున్నది అంతా తప్పు. ఇప్పుడు జరిగేది ఏదైతే, ఇప్పుడు మీరు వచ్చి నాకు ఏదో మంచి చేస్తారు అంటే ఎవ్వరు ముందుకు రారు. సో వాళ్ళకు నమ్మకం కలిగేలా కొందరు సెలెక్టివ్ పీపుల్ని తీసుకొని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వాళ్ళ త్రూగా డెవలప్మెంట్స్ అనేవి, అంటే మీరు అన్నట్టు స్టార్టప్స్, వాళ్ళ యొక్క స్టార్టప్స్ అంటే వాళ్ళ యొక్క థాట్స్ అండ్ ప్రాసెస్ని బట్టి కొన్ని స్టార్టప్స్ని, ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ ఉన్న స్టార్టప్స్ని కనుక మనం స్టార్ట్ చేయించి వాళ్ళని కనుక పబ్లిష్ చేయగలిగితే, మార్కెట్ చేయగలిగితే, మీరు అన్నది ఏదైతే పాయింట్ ఉందో 100% సక్సీడ్ అయిపోతుంది. సో ట్రస్ట్ కావాలి. కానీ అది ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి? గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకోవాలా? కామన్ పీపుల్ తీసుకోవాలా? వాళ్ళు ఎవరు తీసుకోవాలి సార్? సో కరెక్టే, మీరు అడిగిన పాయింట్ వచ్చేసి గవర్నమెంట్ ఆర్ కామన్ పీపుల్, లేకపోతే ఇంకా వేరే అదర్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. సో దీంట్లో వచ్చేసి ఒకవేళ గవర్నమెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కొన్ని ఇనిషియేట్ చేస్తుంది కొన్ని ప్రోగ్రామ్స్. సో లైక్ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ లాగా చూసుకున్నా సార్, స్టార్టప్ ఇండియా, యాజ్ వెల్ యాజ్ లోన్స్ ఇవ్వడం కానీ, ఇప్పుడు ముద్రా లోన్స్ కానీ, రిలేటెడ్ లోన్స్ చాలా వరకు లోన్స్ ఇస్తున్నాయి. సో అలాంటి వాటి పైన మనము చైతన్యం తెప్పించాలి. ఇప్పుడు మీలాంటి రాజ్ క్రియేషన్స్, మీలాంటి ఛానల్స్ త్రూగా యువతకు మీరు కొంచెం అవేర్నెస్ని కల్పించి ఈ రకమైన వీడియోస్ కనుక చేసి మన యువతలో చైతన్యం కనుక మీరు తెప్పించగలిగితే తప్పకుండా తెప్పిస్తామండి. 100% యువతలో చైతన్యం వస్తుంది. మీరు అలాగే మీరు కొన్ని కోర్సెస్ చేశారు. అవును. నార్మల్ గా మీరు చేసే ఫ్రీ కోర్సెస్ నార్మల్ గా అది ఉపయోగపడేది. అవును. దానికి ఎందుకు అంత అంటే కాలేకపోయింది? యాక్చువల్లీ మీరు అడిగిన పాయింట్ కరెక్ట్. నేను వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబింగ్ అండ్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ కోర్సెస్ని మా లొకాలిటీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్, స్కిల్ ఇండియా సర్టిఫికేట్ వచ్చే విధంగా వాళ్ళకంటే ఒక స్కిల్ నేర్పిద్దామని చెప్పేసి మేము ప్లాన్ చేసి ముందుకెళ్ళాం. సో ఎవరైతే కొన్ని చిన్న చిన్న కారణాలు ఉన్నాయి, బట్ కాకపోతే ఏంటంటే అందరూ ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కారణం ఏంటంటే, నాకు ఇప్పటి వరకు నేను ఏదో చిన్నగా చేస్తున్నాను, సో నాకు గడిచిపోతుంది. నాకు వాళ్ళకు కొద్దిగా ఫ్యూచర్ థాట్స్ అనేవి, నేను ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు, వాళ్ళకి ఫ్యూచర్ థాట్స్ అనేవి కొద్దిగా తగ్గిపోయినాయి. సో ఆ ఫ్యూచర్ థాట్స్ అనేవి లేకపోవడం వల్ల ఇది ఆగిపోయింది. యాక్చువల్లీ నేను సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ కోర్స్ చేసేటప్పుడే నేను చెప్పాను, మన దగ్గర సోలార్ ప్యానల్స్ది ఇప్పటివరకు మార్కెట్ జనరేట్ కాలేదు. సో జనరేట్ కాలేదు కాబట్టి నేను ఈ కోర్సుని ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను. మీరు నేర్చుకున్న తర్వాత మీకు ఇన్స్టాలేషన్ ఎలాగైతే చేస్తారో, ఆ ఇన్స్టాలేషన్ నేర్చుకున్న తర్వాత మీకంటూ నేను సపరేట్గా ఒక ఆఫీస్ పెట్టిస్తాను. మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, మీరు ఎంతమంది, యాక్చువల్లీ మనం స్టార్ట్ చేసింది ఒక 25 పీపుల్కి స్టార్ట్ చేస్తాము, 25 మెంబర్స్కి ట్రైన్ చేసే విధంగా. ఈ 25లో ఒక 10 మెంబర్స్ అయినా సరే మీరందరూ ప్రాపర్గా నేర్చుకొని ప్రాపర్గా ఉంటే మీ అందరికీ నేను ఒక ఆఫీస్ పెట్టిస్తాను. ఆఫీస్లో కూడా నేను మొత్తం చూపించేస్తే మీరే డైరెక్ట్ అక్కడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ మన దగ్గర లోకల్లో లేని మార్కెట్ కాబట్టి మీకంటూ 100% మీకు జనరేట్ అవుతుంది, మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, మీకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. సో నేను దాన్ని ఆ దిశగానే నేను ముందుకు తీసుకొని వెళ్ళాను. కాకపోతే ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళ యొక్క బిజీ టైం ఇన్ ద సెన్స్ లైక్ ఆఫీస్లోకి వెళ్ళడము, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి కొంతమంది రాలేకపోయారు. సో ఇది ఇది కంప్లీట్ చేసాము. ఇది ఇప్పటికీ ఓపెన్గానే ఉంది. ఎవరైతే ఆ 10 పీపుల్ అని చెప్పేసి అన్నామో, ఆ 10 పీపుల్ కూడా ఆల్మోస్ట్ నాకు ఒక 25 మెంబర్స్లో కూడా 10 పీపుల్ నాకు చెప్పారు, మేము రెడీగా ఉన్నామని చెప్పేసి. త్వరలో మనం హబ్ లాగా స్టార్ట్ చేస్తున్నాము, సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ హబ్.
సో మన లొకాలిటీలో ఏ మార్కెటింగ్ ఉన్నా సరే మన వాళ్ళే వచ్చి చేస్తారు. దాంట్లో నా స్వార్థం ఏం లేదు. సో వాళ్ళకి ఆఫీస్ పెట్టించడం జరుగుతుంది. సో వాళ్ళు దాని దిశగా వాళ్ళ కెరియర్ని వాళ్ళు చూసుకుంటారు. ఇంకొకటి సార్, ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్గా ఇండియా అంటేనే అగ్రికల్చర్. అవును. ఇప్పుడు కేసీఆర్, కాళేశ్వరం వాటి ద్వారా మన దగ్గర వాటర్ లెవెల్స్ పెరిగాయి. అవును. సో యువత అగ్రికల్చర్లో కూడా ఏమైనా చూపించవచ్చా, లేదంటే టెక్ వైపే వెళ్ళాలా? దీని గురించి ఏమైనా చెప్తారా? యాక్చువల్లీ మీరు అడిగిన పాయింట్ చాలా కరెక్ట్. మీరు ఏదైతే చెప్తున్నారో ఇండియా అగ్రికల్చర్ హబ్, ద మెయిన్ థింగ్ అప్పటి నుంచి అయినా సరే ఇప్పుడైనా సరే అగ్రికల్చర్ పైనే మోస్ట్లీ డిపెండ్ అవుతుంది. సో అగ్రికల్చర్ రంగంలో కూడా చాలా చేంజెస్ రావాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ ఇష్యూ నడుస్తున్నది సిద్దిపేట దగ్గర ఒకటి యూరియా కొరత గురించి నేను విన్నాను. సో ఈ యూరియా కొరత ఏదైతే ఉందో ఎందుకు వేరే విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు మన యూరియా కూడా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కాదు, మనం వేరే అదర్ కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అదర్ కంట్రీ నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి? మన దగ్గర ఉన్న యూరియా, మన దగ్గర ప్రీవియస్గా యూరియాతో ఉంటే పంటలు పండాయా? పంటలు పండలేవు. సో ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఆలోచించాలి అని చెప్పేసి అనుకుంటే, ఇదే యూరియా మనం బయట దేశంలోకి తెచ్చే బదులు మనం ఎందుకు ప్రొడ్యూస్ చేసుకోవాలి? ద వన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, కెటిల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కెటిల్ వేస్ట్ కూడా తీసుకొని వచ్చి మన పొలాల్లో జల్లుకొని పండించిన రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడు కంప్లీట్ గా యూరియా పైన డిపెండ్ అవ్వడం, అడుగు మందు సంథింగ్ 2020 ఈ రిలేటెడ్ ఇవన్నీ వేస్తున్నారు. సో ఇవన్నీ వేయడము ఒక ప్రత్యామ్నాయ మార్గంగా కొంచెం గ్రోత్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మీరు చూడడం చాలా అంటే చాలా 100% కరెక్ట్. కానీ మీరు ఇదే విషయాన్ని ఒకవేళ కొరత ఉంది అని చెప్పేసి ఎప్పుడు పెట్టుబడిలాగా కాకుండా కొంచెం శ్రమించే విధంగా ప్రతి ఒక్క రైతు ఆలోచించాలి. ఆ రోజులల్లో ఏ ఒక్కరికి గింజ ఏవైతే మనం నాటే గింజలు ఉంటాయో, ఏవైతే వరి ధాన్యాలు కానీ ఏ గింజలైనా సరే, మొక్కజొన్న నుంచి ఏ గింజలైనా సరే ప్రతి ఒక్క గింజ వాళ్ళ ఇంట్లో ఉండేవి, లేకపోతే పక్క వాళ్ళని అడుగుతుండే, పర్చేజ్ చేయకపోతుండే. ఎడ్లు వాళ్ళ ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవులు, ఎద్దులు, బర్రెలు 100% ఉంటుండే. సో వాళ్ళు నాగలేసి దున్నుకుంటుండే. వాళ్ళు ఏ ట్రాక్టర్ రావాలి, ట్రాక్టర్కి అమౌంట్ పెట్టి నేను దున్నించాలి అని చెప్పేసి ఎవరు ఆలోచించకపోతుండే, ఏ రైతు ఆలోచించకపోతుండే. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కంప్లీట్ అయ్యి రైతు దున్నిన తర్వాత దానికి వాటర్ సోర్సు అప్పట్లో బాయిలు తవ్వి బాయిల నుంచి మూట కొడుతుండే. ఆ మూట కొట్టడానికి కూడా ఎద్దును ఉపయోగిస్తుండే. సో ఎటువంటి విద్యుత్ పరికరం అనేది లేదు. సో వన్ మోర్ థింగ్, దీని తర్వాత నెక్స్ట్గా ఆలోచిస్తే పొలం నాటేయడానికి కూడా కూలోళ్ళని పెట్టుకోకపోతుండే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకుంటుండే. యాజ్ అ సిమిలర్ వే కోత కోయడం కూడా ఇంట్లో వాళ్ళే కోసుకుంటుండే. తొక్కించడం ఆర్గానిక్ గా, అసలు వేరే ఎటువంటి యూరియా లాంటివి ఇయ్యకపోతుండే. యూరియా లాంటిది వేయడం కానీ, లేకపోతే ఓన్లీ కౌడంగ్, ఏదైతే కౌడంగ్ ఉంటుందో ఆ పేడ, ఆవు పేడ కానీ ఎద్దు పేడ కానీ తీసుకొని వచ్చి ఆ పేడను మాత్రమే పొలాల్లో చల్లి వాటితో మాత్రమే ఈ యొక్క పంటల్ని పండిస్తుండే. సో రైతుకి ఆ రోజులలో ₹1 ఖర్చు లేదండి. వారి పెట్టుబడి అనేది 0. కానీ ఈ రోజు చూసుకుంటే పెట్టుబడి 50,000కి వెళ్ళిపోయింది. ఒక ఎకరానికి 50,000కి వెళ్ళిపోయింది. 50,000 ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఒక రైతుకి? ఒక 2 ఎకరాల పొలం ఉన్న రైతుకి ఒక 2 ఎద్దుల్ని తెచ్చుకొని ఆయన పొలం ఆయనని దున్నుకొని ఈ సాంప్రదాయమైన వడ్లను వేసుకొని చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ రకమైన ఏవైతే ఇవన్నీ పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ యూజ్ చేయడం అలవాటు అయ్యిందో, సో దానివల్ల మన దేశంలో ప్రతి ఒక్క రైతుకి ఈ రకమైన ఇబ్బంది కలుగుతుంది. సో దీన్ని దృష్టిలో తీసుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ మన అగ్రికల్చర్ ఏదైతే ఉందో దీనివల్ల ఈ పెట్టుబడి ఇంత కావడం వల్ల మనకు వచ్చే ఆదాయం కూడా అంత లేదు. ఇప్పుడు యూజువల్లీ చూసుకుంటే ఒక ఎకరానికి 50,000 పెట్టుబడి జరిగితే, ఒక వరి పంటను తీసుకుంటే వరి పంటకు వచ్చేది అరౌండ్ ఒక 60,000 నుంచి 70,000 వరకు మాత్రమే వరి పంట అనేది మనకు రిటర్న్ వస్తుంది. ఇన్ రిటర్న్ 6 నెలలు రైతు పొద్దున్న లేచి పోయి కష్టం చేసుకుంటే, కష్టం ఇన్ ద సెన్స్ పొయ్యి చూసుకోవడం కానీ, మొత్తం ఆయన చేతి కష్టం ఆయన చేసుకొని డైలీ పొయ్యి చూసుకొని అంతగానం చేస్తే ఆయనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 70,000. ఆ 70,000 ఆయన పెట్టుబడి తీసేస్తే 50,000. 50,000 ఓన్లీ ఆయనకు మిగిలేది 10,000 నుంచి 20,000. 6 నెలల్లో ఆయనకు వచ్చేది 20,000 అంటే ఆయనకు నెలకు వచ్చేది ఎంత ఉంటుంది? సో దీనివల్లనే ఈ రోజులలో యువత ఎవరైనా సరే వ్యవసాయం సైడ్ మొగ్గు చూపించట్లేదు. సో దీన్నే మన గవర్నమెంట్స్ కొంచెం ఆలోచించి, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ఎద్దులు ఇవ్వడం కానీ,
సో ఆ సాంప్రదాయ పద్ధతుల్లో ఎక్విప్మెంట్స్ ఏవైతే Yeah. అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ సో సాంప్రదాయ Government పద్ధతుల్లో చేయడానికి కొంచెం ఈ పెట్టుబడి తగ్గించే వాటిపైన ఫోకస్ చేస్తే సో ప్రతి ఒక్క రైతు లాభంగానే ఉంటాడు, మన ఇండియా 100% డెవలప్ అవుతుంది. సో దాంతో పాటే ప్రతి ఒక్క రైతు ఆనందంగా కూడా ఉంటాడు. సో ఈ రకంగా మన గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పేసి నా ఆలోచన. దానివల్ల మన యువత కూడా ఈ వ్యవసాయ రంగంలో చేయడం కోసం అని చెప్పేసి మన యువత కూడా ముందుకు రావడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి, తెలంగాణలో ఫార్మా పెట్టి మొత్తం పొల్యూషన్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ మీరు ఈ రకంగా ఆలోచిస్తే ఫార్మా సెక్టర్లో డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. మీన్స్ ఫార్మాలోనే డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఫార్మా, బయోటెక్ అండ్ సిఆర్ఓస్ అని చెప్పేసి ఉంటాయి. సో జనరలీ మనకు ఫార్మాలో వచ్చేసి దట్ విల్ బి హ్యూజ్ ప్రాసెస్. మనకు బల్క్లో ప్రిపేర్ చేస్తారు ఏవైనా సరే, మెడిసిన్స్ కానీ లేకపోతే ఏవైనా సరే క్యాప్సూల్స్ కానీ డిఫరెంట్ అన్నీ మనకు బల్క్ అమౌంట్లో చేస్తారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం బల్క్ అమౌంట్లోనే పొల్యూషన్ కూడా రిలీజ్ అవుతుంది. సో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా చాలా చర్యలు తీసుకుంటుంది. మీరు ఇప్పుడు జీనోమ్ వ్యాలీ, యాక్చువల్లీ మన జీనోమ్ వ్యాలీ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్. సో ఈ హబ్కి వెళ్ళి మీరు చూస్తే మోస్ట్లీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కంపెనీ సిఆర్ఓస్లో వచ్చేసి స్మాల్ స్కేల్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైతే కొత్తగా కనిపెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారో మీన్స్ దట్ వాజ్ నాట్ డెవలప్డ్ యెట్. సో అది ఇంకా డెవలప్ కాంది. ఇప్పుడు రీసెర్చ్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఆ రీసెర్చ్ని ఇక్కడ చేస్తారు. సో వీటి వల్ల పొల్యూషన్ అనేది చాలా మైనర్. బట్ ఓన్లీ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అనుకుంటే కొంచెం బల్క్ అమౌంట్లో ప్రొడక్షన్ చేసే ఫార్మా కంపెనీస్ లైక్ ప్రొడక్షన్ కంపెనీస్. సో ప్రొడక్షన్ కంపెనీలో కూడా ఆల్రెడీ మన గవర్నమెంట్ కూడా చాలా తీసుకుంటుంది. బట్ ఈవెన్ దో చిన్న మిస్టేక్స్ అనేటివి క్వైట్ కామన్. బట్ దానివల్ల మరీ అంత నష్టం ఏం లేదు. బట్ మన తెలంగాణ గ్రోత్లో ఈ యొక్క ఫార్మా రంగం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ కావడం కూడా ఒక మంచి విషయమే. సో దానికి తగ్గట్టే గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుంది. దాన్ని నేను అభినందిస్తాను. మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నాం. గత 10 సంవత్సరాలు మనం బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉన్నాం. అప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ల్యాండ్ రేట్స్ పెరగడం, కాంగ్రెస్ వచ్చాక ల్యాండ్ రేట్స్ తగ్గాయి అని ప్రజలు అనడం, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ యాజ్ ఏ కామన్ పీపుల్గా ఆలోచిస్తే మనకు ప్రీవియస్గా మన తెలంగాణ ఏర్పడిన టైంలో 2014లో మనకు అప్రాక్సిమేట్లీ ఒక 60,000 కోట్ల అప్పు మాత్రం ఉండేది. సో ఆ తర్వాత మన తెలంగాణని వరల్డ్ స్టేజ్ మీద ఉంచడం కోసం అని చెప్పేసి మన పాత సీఎం ఎవరైతే ఉన్నారో మన కేసీఆర్ గారు, సో ఆయన తీసుకొచ్చిన ఒక పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో అది వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి దాన్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి చాలా వరకు లోన్స్ తీసుకొని రావడం జరిగింది. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరిగిన అతిపెద్ద ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్టుకి వచ్చేసి ఆల్మోస్ట్ మాకు తెలిసినంత వరకు, మేము కామన్ పీపుల్ కాబట్టి మాకు ప్రెసెంట్ అది అంత తెలియకుండా 2 లక్షల కోట్ల వరకు దానికి ఖర్చు అయిందన్న విషయం మాకు తెలుసు. సో ఆ 2 లక్షల కోట్ల రూపాయలు ఏమున్నా సరే దానికి కావాల్సిన కాంట్రాక్టర్స్ కానీ, దానికి కావాల్సిన వర్క్ ఫోర్స్ కానీ అండ్ వర్క్ ఎక్విప్మెంట్ కానీ, సో మోస్ట్లీ తెలంగాణ పీపుల్ అనేది చాలా వరకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల ఏదైతే ఆ 2 లక్షల కోట్ల అమౌంట్ ఏదైతే ఉండనో ఆ అమౌంట్ చాలా వరకు మన తెలంగాణలో మాత్రమే సర్క్యులేట్ కావడం జరిగింది. సో అలా వర్క్ చేసిన అమౌంట్ అంటే మన దగ్గర రొటేషన్, తెలంగాణలో ఏదైతే అమౌంట్ రొటేషన్ ఉందో ఆ రొటేషన్ మాత్రమే కాకుండా ఇది ఎక్స్ట్రా 2 లక్షల కోట్లు తీసుకొని రావడం వల్ల మనదంటూ ప్రతి ఒక్కరి దగ్గర అంటే సొసైటీలో మనీ రొటేషన్ అనేది ఎక్కువ ఉండడం జరిగింది. అలా జరగడం వల్లనే రియల్ ఎస్టేట్ అనేది గ్రోత్ కావడం జరిగింది. యాజ్ అ సిమిలర్ వే నాట్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇంకా దాంతోపాటు ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం. సో అది కూడా చాలా వరకు లోన్స్ తీసుకొని అవి చేయడం జరిగింది. సో అలా చేయడం వల్ల మనీ రొటేషన్ అనేది తెలంగాణలో జరిగింది. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు, ఎవరైతే ప్రెసెంట్ సీఎం మన రేవంత్ రెడ్డి గారి మాటల్లో మనం కనుక చూసుకుంటే మొన్ననే ఆయన ప్రెస్ నోట్ ఇచ్చారు. సో మనకు వచ్చే 18,000 కోట్ల ఆదాయం నెలకు 18,000 కోట్ల ఆదాయంలో 9,000 కోట్ల రూపాయలు మనము అప్పుకి
అప్పుకి రుణం కట్టేస్తున్నాం. అంటే ఇంట్రెస్ట్‌గా మనం కట్టేయడం జరుగుతుంది 9,000 కోట్లకు. సో, ఈ 9,000 కోట్లు కట్టేయడం వల్ల మన దగ్గర 9,000 కోట్లు మాత్రమే ఉంది. ఇప్పుడు సేమ్ మన ఇంట్లోనే ఒక 10,000 జీతం వస్తుంటే 10,000 జీతాన్ని మనం 100% యూజ్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మన ఇంట్లో 100% అమౌంట్ అనేది రొటేషన్‌లో ఉంటది. ప్రతి ఒక్కరి చేతిలో చూస్తే అమౌంట్ ఉంటుంది. అదే మనం ఇంట్లో ఏదో ఒక రెనోవేషన్ చేయించుకోవడం కోసం అని చెప్పేసి బయట నుంచి ఒక 10,000 తీసుకొనొచ్చినాం అనుకోండి ఇంకో అప్పు. 20,000 అంటే డబుల్ ద అమౌంట్ మన చేతుల్లో ఉంటుంది. మనం వేరే వాళ్ళకు వర్క్‌మెన్‌కి మనం ఇవ్వగలుగుతాం. సో, మన దగ్గర రొటేషన్‌కి మన దగ్గర డబుల్ ద అమౌంట్ ఉంటుంది. యాస్ ఎ సిమిలర్ వే మన తెలంగాణలో గూడా ఏం జరిగిందని చెప్పేసి అంటే అప్పుడు ప్రాజెక్ట్స్ చాలా ఉండడం వల్ల మనీ రొటేషన్ అనేది చాలా ఉంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్‌లో అప్పుకి ఇంట్రెస్ట్ కట్టడమే ఎక్కువుంది. సో, మన రేవంత్ రెడ్డి కూడా చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే తొందరగా ఈ అప్పు తీర్పేసి ఈ యొక్క రుణభారం నుంచి బయటపడేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. సో, మనల్ని స్టెబిలిటీ చేయడం కోసం అని చెప్పేసి ఆయన చూస్తున్నారు కాబట్టి, ఆ యొక్క అమౌంట్ మన దగ్గర వచ్చే 10,000లో 5,000 గనుక మనకు పోతే మన చేతిలో ఉండేది 5,000 మాత్రమే. ఈ 5,000లో ఎవరి చేతిలో చూసినా గానీ అంత డబ్బాడదు. సో, ఇదే సేమ్ సిట్యుయేషన్ ఇప్పుడు మన తెలంగాణలో ప్రతి ఒక్కరం మనం ఫేస్ చేస్తున్నాం. సో, దీనికోసం అని చెప్పేసి ప్రత్యామ్నాయ మార్గాల కోసం అని చెప్పేసి చాలా విధంగా మన గవర్నమెంట్ కూడా ట్రై చేస్తున్నారు. సో, అది మన బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో గూడా అప్పట్లో వాళ్ళు గూడా చాలా వరకు చేశారు మన తెలంగాణ డెవలప్‌మెంట్ కోసం. ఇప్పుడు ఈ ప్రభుత్వం గూడా చాలా వరకు చేస్తున్నారని జెప్పేసి నా యొక్క అభిప్రాయం. మన తెలంగాణలో యువత ఇప్పుడు మనం రోడ్ పైన వెళ్తుంటాం. ప్రతి విలేజ్‌లో చిన్న చిన్న అబ్బాయిలు చనిపోయినట్టు కటౌట్లు చూడడం, మనం అవును. చిన్న ఫ్లెక్సీలు చూడడం. అవును. ఈ మధ్య ఒకప్పుడు ఏంటంటే ముసలి వాళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళు చనిపోయడం చూస్తుండే ఆ కటౌట్లు. ఇప్పుడు ఏదో మొత్తం యువత కటౌట్లు చూడడం జరుగుతుంది. ఎందుకంటారు? సో, దీనికంటూ రాజు నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో, నా దృష్టికోణంలో నేను గనుక ఆలోచిస్తే మేజర్‌గా మన తెలంగాణలో ఒక 2 విధాలుగా మన యువత మరణాలు అనేది జరగడం జరుగుతుంది. ఒకటి ఆత్మహత్యలు, ఇంకొకటి యాక్సిడెంట్స్. ఈ రెండిటి దృష్ట్యా చూసుకుంటే చాలా వరకు మరణాలు అనేది సంభవించడం జరుగుతుంది. సో, మీరు చూస్తున్న కటౌట్స్ కూడా చాలా వరకు అవే ఉంటాయి. సో, వీటిల్లో మేజర్‌గా ఏందంటే ఇక మనము చెప్పుకుంటే యాక్సిడెంట్స్ ఒకవేళ చూసుకుంటే మనకందరికీ తెలిసిన విషయమే. మద్యం సేవించడం ఒకటి రీజను. అలాగే కొంచెం మైనర్ డ్రైవింగ్ ఒకటి. సో, ఇలాంటి రీజన్స్ వల్ల కొంచెం వాళ్ళకు ఆ ఏజ్‌లో ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే నేర్చుకున్న కొత్తలో నేను తిరిగేయాలి, భూగోళం మొత్తం చుట్టేయాలి అన్న ఆసక్తి ఉంటుంది. సో, అలా ఆసక్తి వల్ల వాళ్ళు కొంచెం స్పీడ్‌గా వెళ్ళడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము. సో, ఆ ఆసక్తి వల్ల మాత్రమే యాక్సిడెంట్ సంభవించడం అనేది జరుగుతుంది. సో, దీనిపైన వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, యువత యొక్క పేరెంట్స్ వాళ్ళు చర్యలు తీసుకుంటే దీనికి సరిపోతుంది. అదేవిధంగా ఇంకొక పాయింట్ మనం అనుకున్నది ఆత్మహత్యలు. ఈ ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో దీనిపైన మనం చాలా వరకు ఫోకస్ చేసి ఆలోచించాల్సిన విషయం అయితే ఉంటుంది. దీనికంటూ ప్రధానంగా చాలా రకాల కారణాలు ఉన్నాయి. లాస్ట్లో కూడా మా గల్లీలో కూడా ఒక 2 మరణాలు ఇలాగే జరగడం జరిగింది యువత. సో, ఒకటి ప్రేమ అనే ఒక ముసుగు, మీన్స్ ప్రేమ అని చెప్పేసి అదొకటి అనుకోవడం. ఇంకొకటి ఏంటంటే డబ్బు కోల్పోవడం. సో, పేరెంట్స్‌కి చెప్తే ఇప్పుడు డబ్బు కోల్పోవడం అంటే బెట్టింగ్ యాప్స్‌లో కొంచెం అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసి, ఆ అమౌంట్ ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఇంట్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి అంటే పేరెంట్స్ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళు అమౌంట్‌ని ఖర్చు పెట్టి, సో, వాళ్ళు పేరెంట్స్ ఏమనుకుంటారో, నన్ను కొడతారో, తిడతారో అన్న భయంతోటి ఆత్మహత్యలు చేసుకోవడం అనేటివి మనం చూస్తుంటాం. సో, ఇందు మూలంగా ఏ యొక్క యువకులైనా సరే, యువతులైనా సరే, ఎవరైనా సరే ముఖ్యంగా ఆలోచించాల్సిన ఈ యొక్క ఏ కోణంలో ఆలోచించాలి ఈ యొక్క సమస్యకి అని చెప్పేసి అంటే, మిమ్మల్ని ఎవ్వరు ఏమనరమ్మా, మహా అంటే కొడితే ఒక దెబ్బ కొడతారు, అంతే తప్పించి కొడతారు, లేకపోతే తిడితే ఒక మాట అంటారు, కానీ మీ ప్రాణాలు అయితే ఎవ్వరు తీయరు. సో, మీరు అనవసరంగా ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. మీరు పుట్టడం కోసం ఎంత కష్టపడ్డదో మీ తల్లి మీకు అసలు తెలీదు. అదేవిధంగా మీరు పుట్టిన తర్వాత మిమ్మల్ని పెంచడం కోసం మీ తండ్రి ఎంత కష్టపడ్డాడో మీరు అసలు ఊహించలేరు. మీరు రేపు పొద్దున ఫ్యూచర్లో మీ భవిష్యత్తులో మీరు పేరెంట్స్ అయితే, ఆడవాళ్ళ అమ్మాయినా అబ్బాయిలు నాన్న అయినా సరే, అప్పుడు మాత్రమే వాటి యొక్క విలువ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరందరూ ఆలోచించాల్సిన దృష్టికోణం ఎలాంటిదంటే,
నేను ఈ విషయము నేను డైరెక్ట్ నా అమ్మ నాన్న చెప్తే నన్ను కొడతారేమో తిడతారేమో. సో నేను వేరే వాళ్ళతో చెప్పిస్తా, మా మామతో చెప్పిస్తా, మా బాబాయ్తో చెప్పిస్తా, మా పిల్లలతో చెప్పిస్తా, సంథింగ్ మన చుట్టుపక్కల వాళ్ళతో చెప్పిస్తా, మా అన్నతో చెప్పిస్తా అని చెప్పేసి ఈ దృష్టికోణంలో ఆలోచించి దాన్ని కొంచెం సింప్లిఫై చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడు ఎస్కేప్ కావడానికి కాదు, ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు గట్టిగా నిలబడండి. ఎక్కడైనా కానీ మీరు పుట్టడానికి కూడా కారణము రేసింగే. మీరు రేసులో విన్ అయితేనే మీరు బయటికి రాగలుగుతారు. మీరు పుట్టడానికి కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు, మీరు లేచి నిలబడడానికి కూడా చాలా కష్టపడ్డారు. దీంట్లో కూడా మీరు ఎంతైతే గట్టిగా మీరు ఒక మాట నాకు ఇలా జరిగింది, నేను ఇలా డబ్బులు కోల్పోయాను అని చెప్పేసి చెప్తే మీ అమ్మ నాన్న ఎవరు నిన్ను తిట్టరు కొట్టరు. కానీ మీ పేరెంట్స్ అందరూ కూడా కొంచెం ఈ భయం పెట్టడంలో చాలా అంటే భయం పెడుతున్నారు. కానీ మీరు కూడా ఒక విధంగా ఆలోచించండి. ఒకవేళ వాళ్ళంతలో వాళ్ళు తప్పు నొప్పుకుంటే కనుక మీరు క్షమించి వారిని ఒక మంచి పద్ధతిలో పెట్టడానికి మీరు కూడా ఆలోచించండి. పిల్లలు యువతులు ఎవరైనా సరే మీరు కూడా ఏ దృష్టికోణంలో అంటే సింపుల్ గా చెప్పడానికి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ ధైర్యాన్ని తెచ్చుకోండి. సో మీరు చనిపోవాలి అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకోవాలంటే మీకంటూ చాలా అంటే చాలా ధైర్యం కావాలి. దాంట్లో ఒక 1% ధైర్యం మీ దగ్గర ఉంటే చాలు మీ పేరెంట్స్ కి చెప్పడానికి. సో ఇది ఒక్క పాయింట్ మీద మీరు ఆలోచించి మీరు అలా చెప్పేస్తే సరిపోతుంది. ఇది బెట్టింగ్ లో ఎవరైతే సమస్యలు అంటే డబ్బు కోల్పోయి ఇలాంటివి జరిగినాయి. అలాగే ఈ రోజులలో ఈ బెట్టింగ్ మాత్రమే కాకుండా కొంచెం న్యూడ్ ఫొటోస్ లాంటి కొంచెం ఏఐ జనరేటెడ్ ఫొటోస్ ని తీసుకొని కూడా కొందరు బ్లాక్ మెయిలింగ్ చేయడము, ఆ సొసైటీలో బయట పెడితే నా యొక్క పరువు పోతుంది, ఎవరో ఏమో అనుకుంటారు, నేను సొసైటీలో తలెత్తుకొని తిరగలేను. సో ఇలాంటి ఆలోచనల వల్ల కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. సో యువత అందరూ బాగా తెలుసుకొని మన యొక్క గవర్నమెంట్ కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేది జనరేట్ చేయడం జరిగింది. ఎవరైతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారో ఆ ఫొటోస్ అన్నిటిని ఆ పోర్టల్లో గవర్నమెంట్ పోర్టల్లో కనుక మీరు కనుక అప్లోడ్ చేసేస్తే మీరు ఆ ఫొటోస్ ఎవరు ఏ లింకుల నుంచి అయినా సరే ఎవరికి పంపించినా సరే ఆటోమేటిక్ గా డిలీట్ అయితే దానికి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఎవరికి మీరు బ్లాక్ మెయిల్ అయ్యి మీరు డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఈ విషయంలో కూడా మీరు ఒకటి పాయింట్అవుట్ చేయాలి రాజు గారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే మనం డిస్కస్ చేసుకున్నది లవ్స్. సో ప్రతి ఒక్కరు మాకు ఈ ఏజ్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే లవ్ అనేది ఒక ట్రాష్. ప్రతి ఒక్కరు ఆ యువకులలో వచ్చేసి యువతులు ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరికి అదొక ఎమోషన్ లాగా వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అదొక అలవాటు. లవ్ అనేది ఒక అలవాటు. ఆ అలవాటును గనక ఇప్పుడు ఆ టైం స్పెండింగ్ వల్ల ఇది అలవాటు అనేది వస్తుంది. సో అదే టైం స్పెండింగ్ కనుక మనం వేరే వాటిల్లో కనుక పెడితే ఈ యొక్క అలవాటు అనేది 100% మారుతుంది. ప్రతి ఒక్క యువకులు కానీ అనుకునేది ఏంటంటే నేను లవ్ చేశాను, నేను ప్రేమించాను. యాక్చువల్ ప్రాపర్ లవ్ అనేది ఎవ్వరికి తెలియదండి రాజు, ఎవ్వరికి తెలియదు. యాక్చువల్ లవ్ అంటే ఏందో ఎవ్వరికి తెలియదు. ఈ రోజులలో ఉన్న యువకులకు కానీ కాలేజ్కి వెళ్ళే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవ్వరికి తెలియదు. యాక్చువల్ నా దృష్టికోణంలో మాత్రం యాక్చువల్ ప్యూరెస్ట్ లవ్ ఏంటిదంటే తెలుసా అండి, అమ్మ తన యొక్క తన యొక్క పాపని ఏదో ఒక చిన్న తప్పు పని చేసిందని చెప్పేసి ఒక దెబ్బ కొట్టినా సరే ఆ యొక్క పాప ఎక్కడికి వెళ్ళదండి, మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మనే పట్టుకుంటది. సో ఇది ప్యూరెస్ట్ లవ్. అంత ప్యూరెస్ట్ లవ్ అది యాక్చువల్ లవ్ అంటే మీనింగ్ అది. సో ఏ స్వార్థం ఉండదు, ఏ రకమైన వాళ్ళకు నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఏ రకమైన ఉండవు. సో దాన్ని మాత్రమే లవ్ అంటారు. కానీ ఈ రోజులలో ఏంటంటే వారి యొక్క అవసరాల కోసం, సో ఆ ఏజ్ లో వచ్చే కొన్ని అనుకోని అంటే వాళ్ళకి కావాల్సిన నాకు ఇది కొన్ని వాంఛలు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు, డ్రీమ్స్ అనుకోవచ్చు, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రేమ అనే ముసుగు అనేది ముందుకు వస్తున్నది తప్పించి యాక్చువల్లీ ఇది లవ్ అంటే ఈ రోజులలో ఉన్న వారికి ఎవ్వరికి తెలియదు. లవ్ అంటే అసలు దానికి ఒక మీనింగ్ అనేది అంటే అసలు ఏం మళ్ళీ కోరుకోనిది అని చెప్పేసి నా దృష్టిలో అనుకుంటాను నేను. రిటర్న్ ఏం లేకుండా మనం ఇచ్చేదాన్ని మాత్రమే లవ్ అంటారు. సో ఇది ఈ రోజులలో ఎక్కడ మనకు కనిపించదు. ఈ యువతులు ఎవరైతే ఆత్మహత్యలు ఆలోచిస్తున్నారో మీకు ఒక్కసారి ఆలోచించండి బాగా. మీరు అది మాత్రం అలవాటుగానే మీరు కన్సిడర్ చేయండి. ఒక్కసారి మీరు అలవాటు అని చెప్పేసి మీరు కన్సిడర్ చేసి వేరే పనుల పైన మీరు కనుక మీ యొక్క దృష్టిని మీరు పెడితే
కొన్ని రోజుల్లో మహా అంటే తిప్పి కొడితే 41 రోజులండి. 41 రోజుల్లో మీరు ఏ పనినైనా సరే మీరు అలవాటు చేసుకోవచ్చు, మీకు లైఫ్ టైం అది అలవాడిపోతుంది. అందుకే అని చెప్పేసి మన హిందూ సంప్రదాయాలలో 41 రోజుల మడి అని చెప్పేసి ఉంటుంది. ఎవరు అయ్యప్ప మాల కానీ ఏ మాల వేసుకున్నా కానీ 41 రోజుల వరకు వేసుకుంటారు. ఎందుకని చెప్పేసి అంటే అది మంచి అలవాట్లకు నాంది. పొద్దున లేవడము, స్నానం చేయడము, మబ్బుల స్నానం చేయడము, మళ్ళీ ఇంకా దైవ పూజలో ఉండి ప్రశాంతంగా జీవితాన్ని గడపడం అనేది మాల యొక్క స్వభావం. సో అది 41 రోజులు చేయడం వల్ల వారికి లైఫ్ లాంగ్ వాళ్ళకి అలవాడిపోతుంది అన్న ఆలోచనతోటి 41 రోజులు పెట్టడం జరిగింది. అది మన హిందుత్వం యొక్క గొప్పతనం. సో అలాగే 41 రోజులు మీరు ఏదైనా పని పైన మీరు దృష్టిలో పెట్టండి. ఇప్పటివరకు మీకున్న అలవాట్లన్నీ పోతాయి, మీకున్న చెడు అలవాట్లు అనేది పోయి ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకోవాలి అన్న ఆలోచన కూడా మీకు లోపిస్తుంది. సో ఈ రకంగా ఆలోచించి మీరు ముందడుగు వేయండి. మీకు ఎటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ పక్క వాళ్ళతో, మీ అమ్మ నాన్నతో కానీ డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్వరు ఏమనరు, ఓన్లీ భ్రమ మాత్రమే. ఎవరో నన్ను ఏదో అంటారు, నా పరువు పోతుంది, ఇది నేను చేస్తే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఎవ్వడు కాదు, ఎవ్వడు ఉండడు. ద ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే భ్రమ. ఆ భ్రమను పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు వచ్చేసి ఇప్పుడు మనం తుర్కాపల్లిలో ఉన్నాం. తుర్కాపల్లి నుంచి పక్కన విలేజ్కి వెళ్ళండి. ఆ పక్కన విలేజ్కి వెళ్తే మీరు ఎవరో తెలియదు. సో ఎంతో మంది ఇప్పుడు డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మన దగ్గరకు వచ్చి వర్క్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ నెటివిటీ అనేది పోతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు మళ్ళీ ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళకి చుట్టుపక్కల ఎవరు తెలీదు. సో ఇది మొత్తం మళ్ళీ కొత్త నెట్వర్క్, కొత్త సొసైటీ, కొత్త రూల్స్, కొత్త రెగ్యులేషన్స్. సో ఈ రకంగా ఆలోచించి ఈ పరువు అనే కాన్సెప్ట్ ని కొంచెం పక్కన పెట్టేసి ఆత్మహత్యలను తగ్గిస్తే బాగుంటుంది. సో ఒకటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఆత్మహత్యలు రిలేటెడ్ టు యాక్సిడెంట్స్, రిలేటెడ్ టు యువత యువత మరణాలు వచ్చేసి మనం డిఫరెంట్ ఆల్రెడీ 2 ఆస్పెక్ట్స్ మనం చూసాం. మనీ రిలేటెడ్ అండ్ ఆల్సో లవ్ రిలేటెడ్. సో ఈ కాన్సెప్ట్ అన్ని చూసాము. సో ఈ రకంగా ఆత్మహత్యలు జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్తో పాటు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను.